అది చేత కాకపోతే ఈ మామిడి పనికి ఎందుకు వచ్చావు? నీకేనా చెప్పేది? కర్ర తీసుకొని దాని కుడికాల మీద గుచ్చరా. ఏం చేసినా ఆగేయట్లేదయ్యా. అసలైనడేడ్రా బాగా మందు తాగి పడుకున్నాడు. కష్టం. పని చేయడానికి వచ్చినాడు మందు కొట్టి పడుకుంటే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఏడ్రా ఇందాకనగా బుక్ తెస్తానన్న కేశవ గాడేడి? కేశవా వచ్చానయ్యా, మీరు చెప్పింది తీసుకొచ్చినాను. 12వ పేజీ తీరా. తీస్తున్నానయ్యా. మదం ఎక్కిన ఏనుగు లక్షణాలు ఎలా ఉంటాయో చదువు. మీరు చెప్పింది ఇక్కడే ఉందయ్యా. మదపుటేనుకు పిచ్చెక్కితే తిండి తినదు. పెట్టండి రా తిండి, అప్పుడు తెలుస్తుంది. పెట్టండి. చూశారా, అసలు అది తిండే తింటం లేదు. నువ్వేంట్రా ఈ మధ్య ఇలా అయిపోయావు? కాస్త ఆగరా. నువ్వు మూసావా? తెరవరా, చదవరా. అయ్యా, మీరు ఇలా చదువుకుంటూ కూర్చుంటే దాని గొడవ ఎక్కువైపోతుంది. తొందరగా ఏదో ఒకటి చెయ్యండి అయ్యా. దాన్ని ఎలా అనచాలో ఎక్కడ వంచాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. అయ్యా, కర్ర పట్టుకుని వెనకాల తిరిగితే మామిటైపోవు. అది ఇటవరా. ఇదిగో చూడు, ఏనుగుల్ని అనచాలంటే ఒక పద్ధతి ఉంది. అరటి పళ్ళు బెల్లము కలిపి ప్రేమతో రాజేంద్రకు పెట్టాలి. అయినా మాట వినేటట్లేదయ్యా. ముందు నువ్వు వెళ్ళి నేను చెప్పి పట్టరా, నేనే పెడతాను. ఇది నువ్వు పట్టుకోరా. అందుకే చెప్పాను బుక్ చదివి చెయ్యాలని. ఒరే కేశవ, ఈ రాజేంద్రని ఎంతకో కొంతకు త్వరగా అమ్మేయండి రా.